హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శాంతిని. నేనైతే చికెన్ పకోడీ వేద్దామని అయితే ప్రిపేర్ చేశానండి. వీడియో ఫస్ట్ నుంచి తీద్దామని విషయం మర్చిపోయి ఇంకా తీయలేదు. కానీ తర్వాత అయ్యో ఇది వీడియో ఫస్ట్ మొత్తం ఎలా కలిపాం ఏంటని తీస్తే సరిపోయేది కదా అనిపించింది. సర్లే ఇంకెందుకైనా కలిపిన ప్రాసెస్ అది కలిపింది కొద్దిసేపు ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక రెడీ వేయడానికి అయితే స్టార్ట్ చేశానండి. చికెన్ పకోడీ ఏం వేయలేదండి. కార్న్ఫ్లోర్, శనగపిండి, 2 ఎగ్స్, కరివేపాకు ఎక్కువ వేసానండి, కారం, పసుపు, ఉప్పు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, అంతే సింపుల్గా మన ఇంట్లో ఉండేవి అన్నిటితో వేసాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, కొంచెం లోతైన కళాయిలో వేసాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది, ఎందుకంటే ఆయిల్ మనం మళ్ళీ దేనికి యూజ్ చేయం కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం లోతుకున్న కళాయిలో వేసాను. చికెన్ పకోడీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. కావాలంటే మనం దాంట్లో మనం జీడిపప్పు వేసుకుంటే కాజు చికెన్ అంటాం కదా, అలా వచ్చేస్తుంది. కానీ జీడిపప్పు అంత లేదు, ఇంకెందుకని కరివేపాకు వేసేసి చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి, స్నాక్స్ లాగా పిల్లలకి.